నెల్లూరులోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ జనరల్, వొకేషనల్, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుండి 25వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని ఆయన వివరించారు. ఈ 187 కాలేజెస్ లో డిఫరెంట్ మేనేజ్మెంట్స్ కింద డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద 71 కాలేజెస్ ఉంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద 116 కాలేజెస్ ఉన్నాయి. సో టోటల్గా ఈ 187 కాలేజెస్లో మనము ఈరోజు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని మొదలు పెడతాం. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 3 కేటగిరీస్ నడుస్తాయి. నెంబర్ 1 వచ్చేసి మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటాం. మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించి, అట్లాగే ఎన్విరాన్మెంటల్ డివిజన్స్ సంబంధించి. అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా 2006-7 సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ మీద అసలు స్టూడెంట్స్ అవగాహన ఉండట్లేదు దాని మీద ఇంటర్మీడియట్ బోర్డు స్టెప్ తీసుకొని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మీద కంపల్సరీ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఉండాలని చెప్పేసి 2006-7 అకాడమిక్ నుంచి మొదలుపెట్టారు. అదే మాదిరి నెక్స్ట్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా పిల్లలకు ఉండట్లేదు కాబట్టి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి 2014-15 నుంచి ఆ ఎగ్జామినేషన్ ఉన్నారు. ఈ 2 ఎగ్జామినేషన్స్ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే వాడు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి ఎడ్యుకేషన్లో లభిస్తుంది. సో ఈ 2 ఫస్ట్ ఫేజ్లో జరిగే మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్. ఇది కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రము కంపల్సరీగా రాయాల్సిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ ఫిబ్రవరి 5th నుంచి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 10th నుంచి 20th వరకు నడుస్తున్నాయి. జనరల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఇట్లా బాటనీ, జువాలజీ వాటికి. కానీ వొకేషనల్ కోర్సెస్లో అంటే 2 స్పెల్స్ నడుస్తాయి 10 నుంచి 20 దాకా. అయితే వొకేషనల్ సబ్జెక్ట్స్లో 26 కోర్సెస్ ఉన్నాయి మనకి. అందువల్ల ఏంటంటే 10 రోజుల్లో 26 మంది కోర్సులకి ఎగ్జామ్స్ సబ్జెక్ట్ దొరకాయి కాబట్టి దాంట్లో అడిషనల్గా ఒక స్పెల్ ఇవ్వడం జరిగింది. అందువల్ల 5th నుంచే వొకేషనల్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. సో 5th నుంచి 20th వరకు వొకేషనల్ కోర్సెస్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 10th నుంచి 20th వరకు జనరల్ కోర్సెస్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 2 ఇది సెకండ్ ఫేజ్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ఇక మార్చి 1st నుంచి 20th వరకు